ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. మీరు ఈ పురపాలక సంఘానికి చెల్లించవలసిన 2024-25 వరకు చెల్లించవలసిన ఆస్తి పనులు, నీటి పనులు, ఖాళీ స్థలం పనులు వితిన్ సకాలంలో అంటే వితిన్ 4 days మాత్రమే టైం ఉంది కనుక ఈ 4 రోజుల్లోనే చెల్లించి మీరు తగిన రసీదు పొందవలసిందిగా తెలియజేయడమైంది. అట్లు ప్రజలు చెల్లించిన బకాయిదారులపై JPM యాక్ట్ 1965 యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోబడను. అలాగే ఎసెన్షియల్ సర్వీసెస్ కూడా రద్దు చేసి వాటర్ సప్లై డిస్కనెక్షన్ చేస్తాం. అలాగే మీ యొక్క ఏమైతే మేము సర్వీసెస్ ఇస్తున్నామో అవన్నీ కూడా నిలుపుదల చేయడానికి చర్యలు తీసుకుంటాం. కనుక ప్రజలు బకాయి పడిన ప్రజలందరూ కూడా గమనించి ఈ పురపాలక సంఘానికి తక్షణమే ఆస్తి పనులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని తెలియజేస్తున్నాను. ఇట్లు కమిషనర్, తాడేపల్లిగూడెం పురపాలక సంఘం. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. తెలుగు సినీ రంగ ప్రముఖ దర్శకులు తాడేపల్లిగూడెం కొబ్బరి తోటకు చెందిన కృష్ణవంశీ మంగళవారం స్థానిక ఏలూరు కాలువగట్టున గల శ్రీదేవి మహంకాళమ్మ గుడిని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు పట్టణ మాజీ వైస్ చైర్మన్ ఎగ్గిన నాగబాబు కృష్ణవంశీకి ఘన స్వాగతం పలికారు. ఆలయ సాంప్రదాయ మర్యాదలతో కృష్ణవంశీని సత్కరించారు. కృష్ణవంశీ మాట్లాడుతూ శ్రీదేవి మహంకాళమ్మ ఉత్సవాలను ప్రతి ఏటా ఎగ్గిన నాగబాబు వేడుకగా నిర్వహించడాన్ని అభినందించారు. కాగా ఎగ్గిన నాగబాబు మాట్లాడుతూ తాడేపల్లిగూడానికి చెందిన కృష్ణవంశీ తన దర్శకత్వంతో తెలుగు తెరపై పేరు ప్రఖ్యాతులు సాధించడం తాడేపల్లిగూడెం పట్టణానికి గర్వకారణం అన్నారు. నవోదయ ఫ్రెండ్స్ సభ్యులు పెద్ద సంఖ్యలో వచ్చి కృష్ణవంశీని కలిసి అభినందించారు. శ్రీదేవి మహంకాళమ్మ వారి ప్రతిరూప దేవాలయంలో మనం ప్రతిష్ఠించినటువంటి అమ్మవారిని దర్శించుకోవడానికి మా చిరకాల మిత్రులు కొబ్బరి తోటలో చిన్నతనం నుంచి ఆడి పాడి ఈ కార్యక్రమాలు చేయడంలో కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనేటటువంటి సోదరులు కృష్ణవంశీ గారు ఈరోజు మా ఆలయానికి రావడం చాలా ఆనందదాయకం. శ్రీ దేవి మహంకాళమ్మ వారి ఆశీస్సులు ఆయన మీద, ఆయన కుటుంబ సభ్యులందరి మీద ఉండి రాబోయే రోజుల్లో కృష్ణవంశీ గారు పూర్వం ఏదైతే ఆయన కాలి సీట్ల కోసం ఎగబడి తాడేపల్లిగూడెం కూడా వచ్చేటటువంటి పరిస్థితులు మళ్ళీ ఆయనకి బాగా అమ్మవారు ప్రసాదించాలని, ఆయన తీయబోయే సినిమాలు కూడా శతదినోత్సవాలే కాకుండా రజతోత్సవాలు చేసుకునేటటువంటి పరిస్థితి రావాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ
ఎంతో మా మీద స్నేహంతో పూర్వ స్నేహితులందరినీ కలవాలని భీమవరం మావుళ్ళమ్మవారిని దర్శించుకుని అక్కడి నుంచి మా తాడేపల్లిగూడెం మహంకాళ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడూ ఎల్లప్పుడూ మెండుగా ఉండాలని, ఆయన సహకారం కూడా మాకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఈ ఆలయ నిర్మాణంలో కానీ ప్రతి సంవత్సరం సుమారు 20-25 లక్షలు ఖర్చు పెట్టి చేసే జాతర మహోత్సవాల్లో కానీ ఆయన కూడా ఇక్కడ స్థానికంగా లేకపోయినప్పటికీ ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని వీక్షిస్తూ హైదరాబాద్ నుంచి ఎప్పటికప్పుడు ఈ నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులందరినీ కూడా బాగా చేస్తున్నారు అని చెప్పి అభినందించడం కూడా చాలా ఆనందదాయకం. ఆయన స్నేహం చిరకాలం మేము ఉన్నంతకాలం ఉండాలని చెప్పి ఆయన శ్రేయస్సు, ఆయన అభివృద్ధి కోరుకునే నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులుగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. నాగబాబు మాకు చిన్నప్పటి నుంచి కాలేజ్ మేట్, ఇంటర్మీడియట్లో పెంటపాడు కాలేజీలో చదువుతున్నాం కదా. అప్పటి నుంచి కూడా మహంకాళమ్మ ఉత్సవాలు వాళ్ళ ఇంటి ముందు జరుగుతూ ఉన్నప్పుడు పక్క స్ట్రీట్లో మేము గణపతి ఉత్సవాలు చేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు మాది అయిపోయిన తర్వాత మహంకాళమ్మ ఉత్సవాలకు వచ్చేవాళ్ళం. జనవరి కదా వచ్చేవాళ్ళం. నాగబాబు నాకు మంచి ఫ్రెండ్, శ్రేయోభిలాషి. ఎప్పుడో కట్టాడు టెంపుల్, ఇది కాలువగట్టుని కట్టామంటే ఇక్కడే మా అమ్మమ్మ గారి ఇల్లు ఉండేది. సో ఒకసారి వస్తానన్న 5-6 ఏళ్ళ నుంచి చెప్తున్నాను, ఎప్పటికప్పుడు మిస్ అవుతుంది. ఇవాళ సడన్గా కుదిరింది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఎర్రకాలువ ముంపు నుండి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నానని, గత ఏడాది నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీని కూడా త్వరలోనే అందిస్తామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వవి బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం నవాపాలెంలో మంగళవారం సాయంత్రం ప్రజా సమస్యల పరిష్కార వేదిక సభను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ శనగన వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వ్యవసాయ కార్మికులు తమకు జాతీయ ఉపాధి హామీ పథకంలో తగినన్ని పని దినాలు కల్పించడం లేదని ఫిర్యాదు చేయగా ఎమ్మెల్యే వెంటనే స్పందించారు. ఫీల్డ్ అసిస్టెంట్తో కూలీలకు ఎన్ని పని రోజులు పనిచేస్తానంటే అన్ని పని దినాలు జాతీయ ఉపాధి హామీ పథకంలో కల్పించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఎంపీడీఓ విశ్వనాథ్, తహసీల్దార్ అనిల్ కుమార్, గ్రామ నాయకులు శనగన రాంబాబు, శనగన శ్రీనివాస్, రూరల్ మండల జనసేన అధ్యక్షులు అడపా ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, చాపల రమేష్, మద్దాల మణికుమార్, అడ్డగర్ల సూరి, అడబాల మురళి తదితరులు పాల్గొన్నారు. ఇదేదా వెంకటేశ్వరం దయతో, మీ అందరి దయతో నేను ఎమ్మెల్యేనయ్యాను. ముందుగా మీ గ్రామ ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయడానికి వచ్చాం. దాంతో పాటుగా ఒక నూతనంగా మనం ప్రతిరోజు ప్రజలు కలవాలి, ప్రజల మధ్యలో ఉండాలి అని ఎలక్షన్ ముందు మనం ఏదైతే మాట ఇచ్చామో దాంట్లో భాగంగానే మనం ఇప్పుడు స్టార్ట్ చేసాం. 6 నెలలు అయిందంటే ప్రతిరోజు ఇంటికాడ గ్రీవెన్స్ ఉండడం వల్ల మనం రాలేకపోయాం. కానీ ఈరోజు పొద్దున ఉదయం 12 దాకా ఇంటికాడ ఉంటాం, సాయంత్రం నుంచి ప్రజల్లో ఉండాలనే ఆలోచనతో ప్రతి ఊర్లో అధికారులతో కలిసి మమేకమయ్యి మీ సమస్యలు పరిష్కారం చేసే దిశగా మంచి ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్నారు. కాబట్టి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆశయాలతో ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి పనిచేసే ప్రభుత్వం ఇది. దీనికి ఈ ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఇవ్వాలి. మీరు పడే కష్టాలను మనం తెలుసుకోవాలి. ఇవాళ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాన్ని నడపడానికి మనకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తూ ఉంది. అదేవిధంగా మరి ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. వర్షం వస్తే భూమి అంతా మురిగిపోయి తింటా కూడా తినలేని పరిస్థితులు ఉంటుంది. అదేవిధంగా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, పేదలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యను పూర్తిగా పరిష్కారం చేయాలని ఒక ఆలోచనతో నేను 2 సార్లు ఆల్రెడీ ఎర్రకాలువ ముంపు గురించి మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో కూడా. దీనికి పూర్తి పరిష్కారం చేసే దిశగా వచ్చే 2-3 సంవత్సరాల్లో కూడా పూర్తిగా ఏటిగట్లు పటిష్టం చేసి మీ పొలాలను కాపాడే బాధ్యతను మేము తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే రైతు కన్నీరు పెట్టకూడదు. రైతు కన్నీరు పెడతామంటే కష్టపడి సంపాదించిన పంటని ఖచ్చితంగా మరి ఇంటికి పట్టుకెళ్తేనే ఆనందం తప్ప మనం ఇచ్చేది సబ్సిడీతోనో మనం ఇచ్చే డబ్బుతోనో వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈసారి డబ్బు లేదు కాబట్టి కొంత డబ్బు తక్కువ వచ్చినప్పుడు కూడా మరి వచ్చే సంవత్సరానికి ఈ ఎర్రకాలువ గట్టుని పటిష్టం చేసే దిశగా మీ చేతుల ద్వారానే ఈ పని చేయించి ఆ రైతులకు అప్పచెప్పి పటిష్టమైన ఏటిగట్లు ఏర్పాటు చేసే దిశగా ఈ ప్రభుత్వం ఉంటుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా మరి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ లాస్ట్ 7వ నెల రాలేదు, 8వ నెల వచ్చింది. ఆ 7వ నెల బాబు ఇక్కడ దాదాపు 32 లక్షల రూపాయలు ఈ గ్రామానికి రావాల్సి ఉంది. ఆ డబ్బు వచ్చేది కూడా వచ్చే నెల అని చెప్తా ఉన్నారు. ఇవన్నిటికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో చేసిన తప్పులు,
వాళ్ళు తీసుకున్న డబ్బులు, వాళ్ళు సంపాదించిన అడ్డదారులు సంపాదించిన డబ్బులు ప్రజలకి గుండు సున్నా పెట్టి ఏ నిధులు ఎక్కడా కూడా నిధులు లేకుండా చేసిన పరిస్థితి. ఇవాళ రైతు ధాన్యం పండిస్తే తోలితే డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలీదు. ఇంత కష్టపడి సరే ఎర్రగాలో కరుడు నుంచి వదిలేస్తే మరి ఇక్కడ మిల్లర్కి తోలిన తర్వాత, మిల్లర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ తడి ఎక్కువగా ఉంది, మేము దింపుగా లేకపోతే 25,000 ఉండే 30,000 ఉండే అని వసూలు చేసిన సందర్భం మనకు తెలుసు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టాం. అలాంటి ఇబ్బంది లేకుండా 24 hours మానిటరింగ్ పెట్టారు ఇక్కడ మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు దానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఏ రైతుకి ఇబ్బంది పడినా, ఏ మిల్లర్ ఇబ్బంది పడినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంది ఈ ప్రభుత్వం. మీకు తెలుసా విషయం? ఏ రైతు అయితే తోలుతాడో దగ్గరున్న ఏ మిల్లుకైనా తోలుకోవచ్చు. ఇదివరకు ఎక్కడన్నా ప్యాడీని తీసుకెళ్లి నరసాపురం తోలించారు, ఏలూరు తోలించారు, ఆకివీడి తోలించారు. కానీ ఈ ప్రభుత్వం ఇక్కడ దగ్గరలో ఏ మిల్లు ఉంటే మీకు నమ్ముకొని మిల్లు అక్కడే తోలుకోమని చెప్పి ఇచ్చిన సందర్భం మీకు తెలుసు. మరి రాబోయే సీజన్లో కూడా మీకు ఖచ్చితంగా డబ్బులు 48 గంటలు ఇచ్చి బాధ్యతని ప్రభుత్వం తీసుకుందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మన ఊరికి చేసిన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అభివృద్ధి, గ్రామాభివృద్ధి పనుల గురించి చెప్తున్నానండి. జలజీవన్ మిషన్ 40 లక్షలు అండి. ఇంటింటికి ఉచిత పైప్ లైన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫిల్టర్ పైప్ కూడా ఇప్పుడు కొబ్బరికే కొడతారు, అది కూడా ఓపెన్ అవుతుంది. 3 ఫేజ్ కరెంటు మనం 3 ఊళ్ళకి, నందమూరు, మారంపల్లి, ఆరుళ్ళ 3 ఊళ్ళకి కూడా కరెంట్ లైన్ అయిపోయిందంట. ఇంకా కొంచెం పని ఉంది, అది కూడా అయిపోయింది. సహకారంతో గ్రావెల్ రోడ్డు మన చెత్త దగ్గరికి గ్రావెల్ రోడ్ అండి, అది కూడా ఎంపీపీ నిధులు శాంక్షన్ అయింది, అది కూడా చేస్తారండి. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆయన సహకారంతో మన ఊరికి వచ్చినటువంటి ఈ గ్రామాభివృద్ధి పనులండి ఇదే కాకుండా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇక ముందు కూడా మనకి ఆయన సహకారం ఉంటుంది. గ్రామంలో ఎవరికైతే ఏ సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కరు వచ్చి మీరు చెప్పుకుంటే అది ప్రతి ఒక్క సమస్య పరిష్కారం చేసి తీరుతారు సారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి తగ్గిన తర్వాత ఇదివరకు మున్సిపల్ చైర్మన్ ఉండగా తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ కూడా అభివృద్ధి చేశారు. అన్నీ కూడా తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో కూడా ఆయన తిరిగిలేదు. అందరూ కూడా చాలా మంచి ఆయన దేవుడు పిలుస్తారు. అలాగే ఇప్పుడు నియోజకవర్గం ఎమ్మెల్యేగా మన తాడేపల్లిగూడెం మండలం నందమూరులో కూడా ఖచ్చితంగా ఆయన చేతుల మీద అభివృద్ధి చేసి ఈ ఊరిని కూడా అందరికీ కూడా ఆయన కూడా మంచి పనులు చేసి బాగా చేస్తారని కోరుకుంటూ, అలాగే ఈ గ్రామానికి వచ్చి ప్రజా సమస్యల మీద ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా ఈ రోజు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు పరిష్కారం కోసం వచ్చారు. ఎవరైనా గ్రామానికి మంచి పనుల కోసం, ఏదన్నా మనకి మంచి కోసం ఆయన అడిగితే ఖచ్చితంగా తక్షణం చేస్తారు. ఆయన ఇవాళ మన గ్రామానికి రావటం ఎంతో మంచి శుభప్రదం అని నేను కోరుకుంటూ, మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఆరుగలను కృష్ణాయిపాలెం పాఠశాలల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ అందజేశారు. ప్లాస్టిక్ వాడకం నిషేధంపై అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. ఆరశెట్టి శిరీష సహకారంతో వాటర్ బాటిల్స్ అందించారు. కార్యక్రమంలో పైడికొండల సింధు, ఎర్ర ఆంజనేయస్వామి, ఎగ్గిన శరత్, పాండురంగారావు, కె వెంకటాచలం, చేకూరి బంగారాజు, డి సతీష్, ఎం కిషోర్ కుమార్, కె బాలకృష్ణ, జె రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర వైపు కానివ్వండి అన్ని చోట్ల కూడా చక్కగా అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో విస్తరించారు. మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మేము. కార్యక్రమాలు అంటే ఏదో మొక్కలు నాటేసేమో అలాంటివి కాకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చాలా చేస్తూ ఉన్నాము. అందుకని మాకు మా సంస్థకి దాతలు కూడా ఏదైనా మంచి కార్యక్రమం చేయాలి అనుకున్నప్పుడు ఈరోజు ఆరిశెట్టి రామశిరీష గారు అని చెప్పి ఆవిడ బెంగళూరులో మైండ్ ట్రీ అనే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆవిడ ఇలా సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది, ఏదో ఒకటి పిల్లలకి ఏమైనా చేస్తే బాగుంటుంది స్టూడెంట్స్కి అని మాకు మానవతకి అప్రోచ్ అయినప్పుడు మేము స్టీల్ వాటర్ బాటిల్స్ ఇద్దాము. ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టిక్ అనేది మీరు అందరు చూస్తున్నారా, న్యూస్ పేపర్స్లో కానీ టీవీల్లో కానీ ప్లాస్టిక్ అనేది అస్సలు వాడద్దు అని చెప్తున్నారు. ఎందుకు అంటే రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ మన బాడీలో డైజెస్ట్ అవ్వదు, అలాగే అది బయటికి రాదు. దానివల్ల క్యాన్సర్ కణాలు పెరిగిపోయి ఇప్పుడు మనలో చాలా మందికి క్యాన్సర్, మనకు తెలిసిన వాళ్ళకి ఎప్పుడు వింటూనే ఉంటున్నాం, అందరికీ క్యాన్సర్లు వస్తున్నాయి. ఇదివరకు క్యాన్సర్ ఎక్కడో టీవీలో వినేవాళ్ళు క్యాన్సర్ వచ్చిందని. మీకు ఈ ఒక్క వాటర్ బాటిల్ ఇవ్వడం వల్ల మీ లైఫ్లో చేంజ్ వచ్చేస్తుందని నేను చెప్పను, కానీ మీకు తెలుస్తుంది కదా ఇప్పుడు మీరు మీ ఇంట్లో వాళ్ళని ఈ పని చేయకండి అని మీరు నిరోధిస్తారు. కూడా నాకు సుపరిచితమే, అయితే తక్కువ పరిచయం. అదేవిధంగా ఇక్కడ మెంబర్గా ఉన్నటువంటి సింధు గారు తెలుసు, వాళ్ళ నాన్నగారితో మనకి మంచి పరిచయం ఉంది. ఒకసారి నేను ఆరుగోళ్ళు హై స్కూల్లో చేస్తున్నాక మాకు 30 బస్తాలు దొంగతనం జరిగింది రైస్.
ఎవరికి చెప్పినా పని అవట్లా. మాణిక్యాలరావు గారు ఏదో పని మీద ఆరుకోళ్ళు వస్తే వెళ్ళిపోయి ఉండాలనుకున్నారు. మీరు వస్తారు రావాల్సిందే స్కూల్ కంటే పాపం అలాగే వచ్చారు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వం లక్ష్యంగా ఆవిర్భవించిన భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వం మతతత్వ పాలన కారణంగా ప్రమాదంలో ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు హెచ్చరించారు. మార్చి 23 భగత్ సింగ్ వర్ధంతి నుండి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వరకు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ సిపిఐ జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం తాడేపల్లిగూడెం తాలూకా ఆఫీస్ సెంటర్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రాజ్యాంగ పరిరక్షణ ప్రచార యాత్రను కోనాల భీమారావు ప్రారంభించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం సీతారాం ప్రసాద్, పట్టణ సిపిఐ కార్యదర్శి మండాల నాగేశ్వరరావు, ఏపీ మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి సిక్కిలే పుష్పకుమారి, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎన్ నాగలక్ష్మి, వడ్డాది మేరీ, కేఎన్పిఎస్ జిల్లా అధ్యక్షులు మెరిపో జాన్రాజు, జగ్గు సీత, తానేటి శేఖర్, ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా నాయకులు దండా శ్రీనివాసరాజు నాయకత్వం వహించారు. భారతదేశంలో భిన్న మతాలు, కులాలు, జాతులు, అనేకమైనటువంటి సంస్కృతులు మేళవించినటువంటి ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం సాధన దిశగా స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం లక్ష్య సాధన దిశగా ఈ దేశానికి రాజ్యాంగం రచించబడింది. ఈ రాజ్యాంగం ఈ దేశంలో అందరి యొక్క హక్కుల్ని కాపాడేటువంటి రాజ్యాంగం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మతాలకి, కులాలకి, భాషలకి, జాతులకి అతీతంగా ఐక్యంగా ఉంచేటువంటి రాజ్యాంగం. ఇవాళ ఈ రాజ్యాంగం అమలు ఇవాళ ప్రమాదంలో పడింది. ఇవాళ నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తూ పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఇవాళ రాజ్యాంగ ప్రతిబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సినటువంటి స్వయం ప్రతిపత్తి సంస్థలు ఇవాళ సిబిఐ లాంటి, ఈడీ లాంటి సంస్థల్ని పూర్తిగా నిర్వీర్యపరిచి విపక్షాలపైన కేసులు కట్టి వాళ్ళ భయోందోళనకు గురి చేసేటువంటి పద్ధతులు వాళ్ళు నడుస్తూ ఉంది. ఈ దేశ ప్రజాస్వామ్య మనుగడకి ఎన్నికలు అనేటువంటి ప్రధానమైనటువంటివి. వాళ్ళ ఎన్నికల నిర్వహణలో వాళ్ళ ఎన్నికల కమిషనే నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంది. ఇలా న్యాయ వ్యవస్థ ఈ దేశాన్ని కాపాడేటువంటి న్యాయ వ్యవస్థ పైన కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ న్యాయ వ్యవస్థ కూడా ఇవాళ తన స్వతంత్రతను కోల్పోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగబద్ధ సంస్థలు నిర్వీర్యమై రాజ్యాంగ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది. ఇవాళ రాజ్యాంగం యొక్క హక్కులు కాలరాస్తూ ఉన్నారు. 23వ తేదీ భగత్ సింగ్ వర్ధంతి రోజున ప్రారంభమైనటువంటి ర్యాలీ, ఈ యాత్ర ఈరోజు 3వ రోజు తాడేపల్లిగూడెంలో జరుగుతూ ఉంది. మరి బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఏదో ఒక కులం, ఒక మతం వాళ్ళకు కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజానికానికి మరి వర్తిస్తూ ఉంది. మరి ఈ దేశంలో ఈ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మత స్వేచ్ఛతో మతాన్ని చిచ్చుపెట్టి అనేక ఈ వర్గాలన్నింటిని కూడా విడదీసే ప్రయత్నం చేస్తూ ఉంది. అంతేకాకుండా రాజ్యాంగం పేరుతోటి మరి ఈ దేశాన్ని 2 దేశాలుగాను, దక్షిణాదిగాను, ఉత్తరాదిగాను ఈ రకమైనటువంటి విభజన చేసే పరిస్థితిలో వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ రైతులు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగులు ఎంతోమంది మరి స్వేచ్ఛ లేకుండా బతుకుతున్నారు. వాళ్ళు బీజేపీ అధికారంలోకి వచ్చి 3వ దఫా వాళ్ళు 2009 అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు వాళ్ళు చేసినటువంటి ఏ వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా మరి ప్రధానికాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి మార్చి 23 భగత్ సింగ్ వర్ధంతి నుంచి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వరకు కూడా మరి జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించమని పార్టీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేసాం. మేము భీమవరం, ఇలా తాడేపల్లిగూడెం, అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాం. 14 వరకు కూడా మరి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఈ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 సంవత్సరాల్లో మరి ఉన్న హక్కులన్నింటినీ కూడా కాలు రాస్తూ ఉన్నాడు. మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేస్తానంటూ ఉన్నాడు. ఆనాడు మహానుభావులు మరి అందరికీ న్యాయం జరగాలని, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని, వాళ్ళకి ఉద్యోగాలు కావాలని, వాళ్ళ బతుకులు బాగు చేయాలని చెప్పేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించాడు. అటువంటి రాజ్యాంగాన్ని ఈయన గారు వచ్చి ఇవాళ మార్చేస్తాడంట. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అది. కాబట్టి దాన్ని వెంటనే అతను వెనక్కి తీసుకుని ఏదో రకంగా కొనసాగించాలని చెప్పేసి మేము కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని ఇంతతో అతను విరమించుకోకపోతే, చెప్పింది వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి పార్టీ పరంగా తెలియజేస్తూ ఉన్నాం.
స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా గల రామారావుపేటలోని చిన్న మసీదులో సోమవారం రాత్రి జరిగిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయన ముస్లింలను ఉద్దేశించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మీ పిల్లలను బాగా చదివించుకోండి అంటూ ముస్లిం కుటుంబాలకు తన అండదండలు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పైబోయిన వెంకట్రామయ్య, అడ్డగర్ల సురేష్, గుండుమోగుల సురేష్, పిడుగు మోహన్ రావు, చాపల రమేష్, అడబాల మురళి, పాలూరి వెంకటేశ్వరరావు, నల్లగంచు రాంబాబు, సందక రమణ, పొలపాక చిట్టి తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే అల్లా దయతో పవిత్ర ఖురాన్ ఈ మాసంలో మన భూమి మీదకి రావడం, మనందరికీ ఒక మార్గదర్శకాన్ని ఇవ్వడం, అప్పటి నుంచి కూడా ఈ రంజాన్ని ఒక పవిత్రమైన మాసంగా ముస్లిం సోదరులందరూ కూడా మరి ఎంతో నిష్ఠ భక్తి శ్రద్ధలతో మరి మన దేహాన్ని దయించుకొని మన మనస్సును కూడా వక్రీకరించకుండా దైవత్వంలో మరి ఏదైతే పవిత్ర రంజాన్ మాసంలో జరిగి ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధతో చేస్తారు. నేను ఒక కౌన్సిలర్గా వచ్చినప్పుడు ఈ మసీదులో ఇక్కడ వీళ్ళ నాన్నగారు ఉండేవారు. ఆయన నాకు అవుట్ రైట్గా అంటే ఇంకా మీరు ఎవరు వచ్చినా నేను ఇంక ఎన్నో మీరు శ్రీనివాస్ గారిని గెలిపించాలని చాలా టఫ్గా జరిగిన ఎలక్షన్లో నన్ను గెలిపించడం జరిగింది. అది 1999 సంవత్సరం. ఆ సంవత్సరంలో నేను ఫస్ట్ మున్సిపల్ కౌన్సిలర్గా నిలబడ్డాను. ఆ రోజు నుంచి మీ మసీద్తో నాకు మంచి అనుబంధం ఉంది. అంతేకాకుండా అప్పుడు నేను వచ్చినప్పుడు ఇక్కడ రోడ్డు కాదు, ఏం ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ రోడ్డు వేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2014లో మున్సిపల్ చైర్మన్గా గెలిచినప్పుడు ఈ రోడ్డు బాగా ఇరుగ్గా ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అందరూ అడిగితే మీ అందరికీ ఇష్టపూర్వకంగా దీన్ని వైడింగ్ చేసి మొత్తం రోడ్డును వెడల్పు చేసి మళ్ళీ సిమెంట్ రోడ్డు వేయించడం జరిగింది. అంతేకాకుండా ముస్లిం సోదరులకు ఏ ఇబ్బంది ఉన్నా నా దగ్గర రావడం, నేను నాకు తోచిన సహాయం చేయడం నాకు అలవాటు. ఎందుకంటే ఆ రోజు నుంచి నాకు మంచి అనుబంధం ఉంది. ప్రతి సంవత్సరం పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం అలవాటు, ఆనవాయితీ కూడా. ఎందుకంటే ఈ రంజాన్ త్యాగాన్ని ప్రతీక. ఎక్కడా కూడా రంజాన్ ఏంటంటే మనం రంజాన్ నెలలో ఎంత పవిత్రంగా ఉంటాం, పవిత్రమైన ఆలోచనతో 10 మందికి సహాయం చేసే విధిగా ఎవరైతే పేద ముస్లిం అందరిని ఆదుకునే విధంగా మీరు అందరూ కూడా చేసే ప్రయత్నంలో నేను కూడా భాగస్వామ్యం అవుతానని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇదేంటి మన ఈద్గా సైట్ అనేది బర్నింగ్ ఇష్యూ ఎప్పటి నుంచో ఉంది. నేను సీసీఎల్కి పంపిస్తాను దాన్ని. ఈ లోపల మీరు ఈద్గా టైంలో మీరు ఎక్కడైనా మన ప్లేగ్రౌండ్లో కానీ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ కానీ ఎక్కడైనా వాడుకోండి, ఇబ్బంది లేదు. కానీ పర్మనెంట్గా మనకు కావాలనుకున్నప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. వేరే సైట్ ఏమైనా ఉందో కూడా నేను ఆలోచన చేస్తాను, చూద్దాం. తప్పకుండా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసి బాధ్యత నేను తీసుకుంటాను కూడా మీకు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ ఆ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ పిల్లలందరినీ మంచిగా చదివించండి. మనం చేసే వృత్తి మన పిల్లలు చేయాలని అనుకోకూడదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రపంచంలో ఎక్కడికైనా వాళ్ళు బతకాలంటే ఎడ్యుకేషన్ కావాలి. ఆ ఎడ్యుకేషన్ని నిర్లక్ష్యం చేసి పిల్లల్ని ఇక్కడ చదివించుకోలేకపోతే మనం టైర్లు పని చేస్తే వాళ్ళు టైర్లు పని చేయాలి, మనం ఏదైనా కష్టమైన పని చేస్తే మన పిల్లలు కూడా కష్టమైన పని చేయాలి. మనకున్న స్టామినా ఇప్పుడు పిల్లలు లేదు కాబట్టి పిల్లలు కూడా అంతా స్మూత్గా పెంచుతున్నాం మనం కూడా. కాబట్టి ప్రతి ముస్లిం సోదరులకి నా విన్నపం ఏంటంటే బాగా చదివించుకోండి. గవర్నమెంట్ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చింది. శ్రీనివాస్ గారు మన మా మసీదుకి ప్రతి సంవత్సరం కూడా ఆయన వస్తూ ఉంటారు ఆనవాయితీగా. మరి మాకెంతో ముస్లిం సోదరులందరికీ కూడా ఎంతో సంతోషకరమైన రోజు ఇది. అలాగే మాకు శ్రీనివాస్ గారు, బొత్స శ్రీనివాస్ గారు ఇప్పటి నుంచి కాదు, ఈ వార్డు 30 వార్డు, అంతకుముందు 6వ వార్డు ఆయన కౌన్సిలర్గా, ఈ వార్డు కౌన్సిలర్ గారు ఆయన మాకు. ఈ వార్డులో ఆయన ఎంతో ఈ రోడ్డు కూడా, ఈ మసీదు వెళ్ళే రోడ్డు కూడా ఆయనే వేసాడు లాస్ట్ టైం. ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం మాట అనేది ఈ రోడ్డు వేసి మళ్ళీ ఈ రోడ్డు ఇరుగ్గా ఉందని చెప్పి ఆయన మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఎదరా ఇవన్నీ మళ్ళీ క్లియర్ చేసి లాస్ట్ టైం కూడా మంచి రోడ్డు ఇంకోసారి నెక్స్ట్ ఒకసారి కూడా ఆయనే వేసాడు రోడ్డు. కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఆయన వేసాడు, చైర్మన్ గారు ఉన్నప్పుడు కూడా శ్రీనివాస్ గారే మా వార్డుకి రోడ్డు వేశారు. ఎందుకంటే ఈ వార్డుకి ఆయనకి ఎంతో మరి అనుబంధాలు ఉన్నాయి. అలాగే మరి ఈరోజు ఆయన మన మసీదు రావడం మాకు ఎంతో
శుభనందమైన సమయం ఇది. మరి అలాగే ఈరోజు మరి ఆయన ఒక ఎమ్మెల్యేగా మళ్ళీ మేము ఆయన చూస్తున్నాం, ఇంకా సంతోషం ఉంది. ప్రగతి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సర్వసభ్య సమావేశం మంగళవారం డి రాము బిల్డింగ్లో యూనియన్ అధ్యక్షుడు బండి దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ అధ్యక్షుడు మామిడి దానవర ప్రసాద్ మాట్లాడుతూ బీఓసీ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా మామిడి దానవర ప్రసాద్, ఎం వెంకటేశ్వరరావు, అధ్యక్షుడిగా బండి దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షునిగా మేకా ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్, సహాయ కార్యదర్శిగా పాండురంగారావు, కోశాధికారిగా డి రాంబాబు, కార్యవర్గ సభ్యులుగా చంటి, నాగేశ్వరరావు, సిహెచ్ చిన్న, రాము, అప్పన్న, వెంకటరమణలను ఎన్నుకున్నారు. ప్రగతి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ జనరల్ బాడీ సమావేశం ఈరోజు తాడేపల్లిలో జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఏదవుతుందో ఆ బోర్డు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పడినటువంటి ఈ బోర్డుని గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా నిర్వహణ చేసింది. చలనంలోకి కట్టించుకున్నారు కానీ పరిహారాల మట్టికి ఇవ్వడం లేదు. ఈ దీనిలో ఉన్న నిధులు వేరే పథకాలకి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా నిధులు వేరే పథకాలకి కేటాయించడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోవట్లేదు. వెంటనే భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో ఉన్న నిధులు వేరే పథకాలకు వినియోగించుకున్న తిరిగి బోర్డులో జమ చేయాలని, భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా ఈ బోర్డు ద్వారా పరిహారాలు అందించాలని చెప్పేసి ఐఎఫ్టియు ప్రగతిశీల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సంఘం డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా కేంద్రంలో ఉన్నటువంటి ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు కూడా నిర్వహణ చేస్తున్నారు. కేంద్ర రంగ పరిశ్రమలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని, అంతేకాకుండా సంక్షేమ పథకాలు మరింత చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. కస్బా పెంటపాడులోని శ్రీ కోట్లమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాల సందర్భంగా తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు గంధం సతీష్, లతా పద్మశ్రీ దంపతులు అమ్మవారికి 80,000 విలువైన వెండితో తయారు చేసిన కుడి చేతితో కూడిన ఖడ్గాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా గంధం సతీష్ దంపతులను కమిటీ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పంతం శేఖర్, సర్పంచ్ పీతల సత్యనారాయణ, మల్లెల ప్రసాద్, ఎన్ సంతోష్, పి సత్యనారాయణ, జె దుర్గా, హనుమాన్, కె పెద్దబ్బులు, పెద్దపెంటయ్య, హరి, ఇమ్మంది పండు, అంబటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనే ఒకసారి అనుకున్నా దొరికేలా చూడరా. తాడేపల్లిగూడెం రూరల్ మండలం కుంచనపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి మండలాభిషేక మహోత్సవాలు ఈ నెల 24 నుండి 27 వరకు జరుగుతున్నాయి. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ ఆత్కూరి వీరవెంకట పవన్ కుమార్, ఆలయ ట్రస్ట్ చైర్మన్ దాసరి మల్లికార్జున నిర్వహణలో శ్రీ శ్రీనివాస శాంతియాగ పూర్వక మండలాభిషేక విశేష యజ్ఞ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంగళవారం పాల్గొన బహుళ ఏకాదశి, స్వస్తిక్ వచనం, ఆలయ ప్రదక్షిణ, శ్రీవారి పాదసేవానుజ, మంగళహారతి, విశ్వక్సేన పూజ, పుణ్యవచనం, యాగ సహిత మహాసంకల్పం జరిగాయి. శ్రీ శ్రీనివాస శ్రీ భూసమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రతిష్టా యజ్ఞ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుని స్వామివారి యొక్క ఆలయంలో విశేషమైనటువంటి శ్రీ శ్రీనివాస అద్భుత శాంతి యాగపూర్వక మహామండలాభిషేక కార్యక్రమాలని 3 రోజులు దీక్షాపూర్వకంగా చేయుట కొరకు సంకల్పం చేసి నేటి రోజున యజ్ఞ ప్రారంభ కాలంలో అంకురార్పణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని రేపటి రోజున పాల్గొన బహుళ ఏకాదశి, మంగళవారం ఉదయం దీక్షాధారణ, అకల్మష హోమ కార్యక్రమాలు, సాయంత్రం ప్రధానమైనటువంటి యజ్ఞశాల యందు అగ్నిమదనము, ప్రధాన అగ్నికొండ ప్రణయన
మహాశాంతి హోమ కార్యక్రమాలు, ప్రధాన కుంభారాధన కార్యక్రమాలు జరపబడతాయి. ఎల్లుండి అనగా పాల్గొన బహుళ ద్వాదశి బుధవారం రోజున స్వామివారి యొక్క ఉత్సవమూర్తులకు విశేషమైనటువంటి పంచామృత స్నపన తిరుమంజన, విశేష యజ్ఞశాల యందు ప్రధానమైనటువంటి యాగ హోమ కార్యక్రమాలు, స్వామివారి యొక్క విశేషమైనటువంటి మూలమంత్ర హోమ కార్యక్రమాలు జరపబడతాయి. ఆస్తిక భక్త మహాశయులెల్లరూ విచ్చేసి స్వామివారిని దర్శించి యజ్ఞ ప్రసాదమును స్వీకరించి తరించవలసిందిగా భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో మండల దీక్షా కార్యక్రమం నిమిత్తం ఈరోజు ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించినటువంటి ఋత్వికులందరికీ కూడా ఈ దేవాలయం తరపున వారికి అభినందనలు తెలియజేస్తూ, అలాగే గురువారం నాడు ఉదయం స్వామివారి యొక్క సన్నిధిలో అన్న సమారాధన కార్యక్రమం, అలాగే సాయంత్రము కళ్యాణం చేయుటకు ఈ ఆలయ ట్రస్ట్ అండ్ కమిటీ వారు నిర్ణయించినారు. దీనికి 2116 రూపాయలు రుసుముగా ఏర్పాటు చేశారు. దయచేసి ఈ పీటల మీద కూర్చునే దంపతులు ఎవరైనా ఉంటే కనుక ముందుగా గోత్రనామాలతోటి వారి యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చినచో ఈ కమిటీ వారికి మీకు గురువారం నాడు ఎన్నింటికి రావాలి, ఏంటి విధి విధానాలని చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరటమైంది. ఈ కళ్యాణంలో రుసుము ఏర్పాటు చేయుటకు ప్రధాన కారణము ఈ ఆలయ అభివృద్ధి కొరకు ఈ దంపతులకి 2116 రూపాయలు రుసుముగా ఏర్పాటు చేయడం అనేది. దీన్ని సద్వినియోగపరుచుకుని ఆలయ అభివృద్ధి కొరకు కూడా ఈ దంపతులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ, స్థానిక పాతూరులో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని ఆలయ అర్చకులు జోషుల శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మత్యంలో స్వామివారికి ఉదయం నుండి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి విశేషంగా అలంకరణ చేశారు. ఈ పూజల్లో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి పాలతో అభిషేకం చేశారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అతి ప్రీతినటువంటి చాలా ఇష్టమైన రోజు ఈరోజు ఏకాదశి మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, అలాగే ఈ యొక్క స్వామివారికి మొక్కుబడు కార్యక్రమాలు జరిగాయి. సంతానం గురించి, వివాహం గురించి, ఆరోగ్యం గురించి స్వామివారికి ఉదయం నుంచి ఏకవార అభిషేకములు, తీర్థప్రసాదాల వినియోగం జరిగింది. కావున భక్తులు ఏమనందు కూడా ఈ యొక్క స్వామివారి అభిషేకంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్థానిక హౌసింగ్ బోర్డు కోడలిలో గల శ్రీ దక్షిణముఖ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో ప్రతి మంగళవారం స్వామివారికి పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. వచ్చే హనుమాన్ జయంతి వరకు ఈ ఆలయంలో సామూహిక ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతున్నాయి. ప్రతి శనివారం కూడా సామూహిక సింధు అర్చన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ పూజారి తెలిపారు. మన హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల శ్రీ దక్షిణముఖ సంవత్సరా సహిత అర్కాభిహామేశ్వర ఆలయంలో ప్రతి మంగళవారం, ప్రతి శనివారం కూడా స్వామివారికి విశేషంగా తమలపాకులతోటి, అలాగే చామంతి పూలతోటి, సింధూరంతో కూడా విశేష పుష్పార్చన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ప్రతి శనివారం, ప్రతి మంగళవారం కూడా స్వామివారి ఆలయంలో భక్తుల సహకారంతో భజన కార్యక్రమం జరుగుతుంది. అలాగే అందరూ ఈ ఆలయంలో రేపు వచ్చే హనుమత్ జయంతి వరకు సామూహిక ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతున్నది. అలాగే ప్రతి శనివారం కూడా సామూహిక సింధూరార్చన కార్యక్రమం జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి తరించలుగా కోరుతున్నాం. స్థానిక 9వ వార్డులో మంగళవారం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ ఆకాశపు స్వామి, 9వ వార్డు ప్రెసిడెంట్ కాకర్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వ కార్డులు పంపిణీ చేశారు. ఏకాదశి పురస్కరించుకుని స్థానిక రామచంద్రరావుపేటలో గల శ్రీకృష్ణ మందిరంలో మంగళవారం పంచామృత అభిషేకం, సహస్రనామార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా సీతాళం శ్రీనివాస్ దంపతులు పూలమాలలు సమర్పించారు. మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజ్ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.